పెడుతూనే ఉన్నాయి. 2000 హెక్టార్లలో విస్తరించాయి ఆ మంటలంటే అర్థం చేసుకోవచ్చు. కార్చిచ్చు కారణంగా స్పెయిన్కు రోడ్డు మార్గం మూసేయడం జరిగింది. భారీగా కమ్మేసింది పొగ. ఆ కారణంగా స్థానికంగా ఎయిర్పోర్ట్ను కూడా మూసివేసినట్టుగా తెలుస్తోంది. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది అక్కడి ప్రభుత్వం. దీంతో 1000 మంది ఫైర్ ఫైటర్స్ రంగంలోకి దిగారు. అదుపులోకి మంటలు రావటం లేదు. వాటిని తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఫ్రాన్స్ తగలబడిపోతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఫ్రాన్స్ని మంటలు భయపెడుతున్నాయి. ఆ కార్చిచ్చు కారణంగా, కార్చిచ్చు ప్రభావానికి అక్కడ ఎటువంటి ఇబ్బందికర వాతావరణం నెలకొంది మీరు చూడొచ్చు. చక్కగా 2000 హెక్టార్లలో ఆ మంటలు విస్తరించాయంటే అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి ఆ విజువల్స్ని చూద్దాం. C'est obligé quoi. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఫ్రాన్స్లో ఎటువంటి పరిస్థితి ఉందో ఆ విజువల్స్ చూస్తేనే మనకు అర్థమవుతోంది. ఫ్రాన్స్ని కార్చిచ్చులు వెంటాడుతున్నాయి. ఈ క్రమంలోని ఆ కార్చిచ్చులని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫ్రాన్స్ తీవ్రంగా శ్రమిస్తోంది. ఫ్రాన్స్ అధికారులు అక్కడ ఆ కార్చిచ్చులని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఏకంగా 1000 మంది ఫైర్ ఫైటర్స్ని రంగంలోకి దించారంటే అర్థం చేసుకోవచ్చు. స్పెయిన్ అలాగే ఫ్రాన్స్లో ఈ మంటలు ఒక భీతవాహ పరిస్థితిని సృష్టిస్తున్నాయి. ఎప్పుడైతే కార్చిచ్చులు ప్రారంభమయ్యాయో ఆ పరిసర ప్రాంత ప్రజలని ఖాళీ చేయించడం జరిగింది. ఆ మంటలు మరింత విస్తరించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభావిత ప్రాంత ప్రజలని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. మరి ముఖ్యంగా స్పెయిన్, ఫ్రాన్స్లలో ఆ హీట్ వేవ్ మాత్రం కొనసాగుతోంది. ఆ హీట్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో సదరన్ ఫ్రాన్స్లోని ఒక ఎయిర్పోర్ట్ని మార్సిలే ఎయిర్పోర్ట్, బహుశా నా ప్రొనౌన్సియేషన్ కాస్త అటు ఇటు కాస్త రాంగ్ అయి ఉండొచ్చు. బహుశా ఒకవేళ ప్రొనౌన్సియేషన్ రాంగ్ అయితే కనుక క్షమించండి. అక్కడ ఎయిర్పోర్ట్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. దాంతోపాటు అక్కడ ఉన్న వాతావరణ శాఖ కావచ్చు, వెదర్ ఏజెన్సీస్ ఏం చెప్తున్నాయంటే మిగిలిన ప్రాంతాలకు సంబంధించి యూరోప్లోని మిగిలిన ప్రాంతాల్లో కూడా టెంపరేచర్స్ మరింత ఎక్కువ అవకాశం ఉంది. ఈ వారం టెంపరేచర్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. స్పెయిన్ అలాగే ఫ్రాన్స్లో ఇప్పటికీ ఆ మంటలు, మరి ముఖ్యంగా వాతావరణం వేడెక్కుతున్న కారణంగా అక్కడ కార్చిచ్చులు కూడా అదే స్థాయిలో వ్యాపిస్తున్నాయి. ఏకంగా 2000 హెక్టార్లలో మంటలు వ్యాపించాయంటే అక్కడ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు ఐదుగురు అట్లీస్ట్ 5 పీపుల్ అంటే అర్థం చేసుకోవచ్చు. అండ్ అలాగే 5 ఫైర్ ఫైటర్స్, 5 ప్రజలు, 5 ఫైర్ ఫైటర్స్ ఈ మంటలని కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ఇబ్బందికర వాతావరణం గురయ్యారు. వాళ్ళకి గాయాలైనట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు రెండో రోజు కూడా ఈ మంటలు కంటిన్యూ అవుతున్నాయి. సుమారుగా 5000 ఎకరాల్లో ఈ మంటలు వ్యాపించాయి. ఈ నేపథ్యంలోని దాదాపు 1000 మంది ఫైర్ ఫైటర్స్ని, అంటే అగ్నిమాపక శాఖ అధికారులు దాదాపుగా మంటలని కట్టడి చేసేందుకు 1000 మంది రంగంలోకి దిగారు. దాంతోపాటు 150 మైళ్ళ దూరానికి సంబంధించి ఉన్న ప్రాంతాలు కావచ్చు, అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్స్ని కూడా క్లోజ్ చేశారు. మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి ఇబ్బందికర వాతావరణం తలెత్తే అవకాశం ఉంది అని చెప్పి ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజలను కూడా అలర్ట్ చేయడం జరిగింది. 170 మంది ఫైర్ ఫైటర్స్ ఆ మంటని అదుపు చేసేందుకు కంటిన్యూస్గా అక్కడే పనిచేస్తున్నారట. మొత్తంగా 170 మంది ఒక చోట, దాంతోపాటు 1000 మందికి సంబంధించి ఇంకొక చోట, అంటే మొత్తంగా 1000 మంది పనిచేస్తూ ఉంటే 170 మంది కంటిన్యూస్గా వర్క్ చేయడం జరుగుతోంది. ఈ మంటని అదుపులోకి తీసుకొచ్చేందుకు కంటిన్యూస్గా పనిచేయడం జరుగుతోంది అంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు ఫ్రెంచ్ వెదర్ ఏజెన్సీస్ ఏం చెప్తున్నాయంటే హై రిస్క్ ఈ ఫారెస్ట్ ఫైర్స్ అనేవి కొన్ని ప్రాంతాలకి కంటిన్యూ అవ్వడం జరుగుతోంది. ప్రధాన కారణం అక్కడ ఉన్న గాలి వాతావరణం. ఎప్పుడైతే ఈ కార్చిచ్చులు వ్యాపిస్తూ ఉంటాయో, కార్చిచ్చులు వ్యాపించే సందర్భంలో అక్కడ ఏమవుతుందంటే ఆ వేడికి ఆ వాతావరణం ఒక్కసారిగా అక్కడున్న
తేమ శాతం పోతుంది కదా, ఖాళీ అయిపోతూ ఉంటుంది. అంటే పక్కనున్న చల్లగాలులు ఆ ప్రాంతాన్ని ఆవరించే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో గాలుల తీవ్రత కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే కార్చిచ్చులు అక్కడ ప్రారంభమయ్యాయో అక్కడ గాలి తీవ్రత కూడా ప్రారంభమైంది. ఆ మంటలకి ఆ గాలులు మరింత తోడవడంతో ఆ మంటలు వ్యాపించేశాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు. మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో అంటే స్పెయిన్కి సంబంధించి స్పెయిన్లోని క్యాటలోనియా ఆ రీజనల్ అథారిటీస్ ఏం చెప్తున్నారంటే డజన్ల కొద్ది ప్రజల్ని ఖాళీ చేయించాం. దాంతోపాటు చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలని కావచ్చు, ఆ పరిసర ప్రాంత ప్రజలని, అలాగే అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్న నివాసాలని ఖాళీ చేయించాం. దాదాపుగా 6,000 ఎకరాలు మండే నుంచి అంటే సోమవారం నుంచి మొదలుపెట్టి ఈ రోజు వరకు కూడా సుమారుగా 6,000 ఎకరాలు ఈ కార్చిచ్చులకు ఆహుతయ్యాయంటూ కూడా అక్కడ అధికారులు అంచనా వేయడం జరుగుతోంది. దాంతోపాటు గంటకు 55 మైళ్ళు గంటకు 55 మైళ్ళ వేగంతో అక్కడ గాలులు వీస్తున్నాయంటూ కూడా ప్రభుత్వం చెబుతోంది. మొత్తం 89 మంది బృందాలని రంగంలోకి దించింది అంటూ కూడా స్పెయిన్ అధికారులు చెప్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు కంటిన్యూస్గా ఎప్పటికప్పుడు ప్రికాషనరీ మెజర్స్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మంటలు వ్యాపించే పరిస్థితి ఉంది అనే అంచనాతో ఆయా ప్రాంత ప్రజలను ఇప్పటికే ఖాళీ చేయించడం జరుగుతోంది. మరికొన్ని ప్రాంతాల్లో ప్రజల్ని అప్రమత్తం చేయడం జరుగుతోంది. పూర్తిగా అయితే మాత్రం ప్రస్తుతం అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫ్రెంచ్ అధికారులు ఇప్పటికీ ఆ అంశం మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఆ విజువల్స్ని చూద్దాం, ఎటువంటి పరిస్థితి ఉందో ఫ్రాన్స్లో.